హాయ్ అండి అందరికీ. నేనైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు, పోతే క్యాలీఫ్లవర్ కూర చేయబోతున్నానండి. నా స్టైల్లో. ఇది మా అమ్మ స్టైల్. అది నేను నేర్చుకున్నానమాట. ఇలాగే చేసుకుంటా. మా పిల్లలకైతే నచ్చదు, తినరు పెద్దగా. ఇదిగోండి, గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి లైట్గా ఉడకపెట్టాను. 2 సార్లు కడిగానండి. కడిగి ఇదిగో బాండీలో వేసుకున్నాం ముందుగా. అయితే ఇది మామూలుగా అయితే తాలింపు వేసుకొని ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని తాలింపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని టమాటాలు అవి వేసుకొని వేసుకుంటాం. అప్పుడు ఏమైందంటే ఈ ముక్కల్లో పువ్వు రాలిద్ది, నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఇలా వేయించుకుంటున్నాను. చూసారా, టీ పెట్టుకుంటున్నాను. వర్షం పొద్దున్నే కుండపోత వర్షం వస్తుందండి. ఇంకా దానికి టీ పెట్టు అంటున్నారు. అందుకని టీ పెట్టా పక్కన. పోతే ఇదిగోండి, సాల్ట్ వేసి లైట్గా వేయించుకున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు, ఆ పసుపు తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూను అది వేసి తర్వాత బాగా లైట్గా వేయించుకోవాలండి ఇది. ఈ లోపల ఇక అది లైట్గా వేగుతున్న తర్వాత ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. నేను ప్రాసెస్ అన్నీ కట్ చేసుకొని అటు పెట్టుకోకుండా ఒక్కోటి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ లోపల అది ఏగిపోయిద్ది కదా, ఇది ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పోతే మా నాన్నకి రైల్వేలో జాబ్ అండి. మాకు నంబూరులో క్వార్టర్స్ ఉంది, ఇచ్చారు రైల్వేలో వాళ్ళు. ఒకే ఒక్క లైన్ అండి, వరుసగా ఉంటాయి. మళ్ళీ వెనక వైపు ఇళ్ళు లేవు, ముందు వైపు ఇళ్ళు లేవు. ఏంది, ముందు వైపు ఏమో రైల్వే పట్టాలు స్టేషన్, వెనక వైపు రోడ్డు. ఆ రోడ్డు ఎటు పోయిద్ది, పోతే ఇటేమో నాకైతే విజయవాడకి వెళ్ళిపోయిద్ది ఏమో తెలియదు. ఇటైతే కాకాణి వెళ్ళిద్ది అనమాట. అందుకని అక్కడ ఇల్లే ఉండవండి. ఇంకా మా అమ్మ అయితే ఈ క్యాలీఫ్లవర్ కూర కోడి కూరలాగా చేసిద్ది అనుకోండి, అంత బాగా చేసిద్ది. పోతే అక్కడ కోడి కూర, కోడి కానీ కోడి మాంసం కానీ ఏట మాంసం కానీ ఏమీ దొరకవండి. ఏంటంటే ఏం షాపులు లేవన్నమాట అక్కడ. ఇంక అందుకని మా అమ్మ ఇలా చేసిద్ది అనమాట. అసలు తింటంటే ఉంటుందండి, కోడి మాంసం కంటే కూడా ఎక్కువగా అనిపించిద్ది. పచ్చిపప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిద్దండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. మామూలుగా అయితే గ్రేవీ రాదని ఇలాగ కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే అదిగోండి చాలా గ్రేవీ వచ్చింది అనమాట. చాలు, ఇంక అందుకని అలా కచ్చా పచ్చాగా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, వేయించుకున్నాను కదా, ఇవి కాస్త పక్కన తీసి పెట్టుకోవాలి. మొత్తం పక్కన తీసి పెట్టేసుకున్నాక దీంట్లోనే ఈ బాండీలోనే కొంచెం మళ్ళీ ఇంకో గరిట నూనె వేసుకోవాలి. ఎందుకంటే తాలింపు వేయాలి కదా మళ్ళా. ఊరికే నూనెలో వేయించాను అంతే. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట. అయితే ఇదిగోండి, ఒక గెంటె పోసాను. అది సరిపోయిద్ది. అంతకుముందు బాగా ఆయిల్లో వేగాయి కదా, అది ఇది సరిపోయిద్ది. తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మళ్ళీ మినప్పప్పు ఇవన్నీ వేసానండి. అన్నీ దాంట్లో పెట్టుకున్నాను అనమాట, కొంచెం కొంచెం. ఇంకా మనకు కావాల్సినప్పుడల్లా ఇంకా ఇలా తీసి తాలింపు వేసుకుంటూ ఉంటాను. ఇంకా తరువాత అది జీలకర్ర అండి. తరువాత అవి కొంచెం వేగాక ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకున్నాను చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరప అవి వేసేసుకుంటా. అది వేసేసుకున్నాక బాగా యాగనివ్వాలి. అదిగండి, వేసేసాను. పోతే వేసింది చూపించలేదులేండి నేను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్ట్ అనమాట అది. ఆ పేస్ట్లోనే కొంచెం వేగాలి. కరివేపాకు అయితే మాత్రం దొరకలేదండి, అది వేస్తే ఇంకా బాగుండేదే. నాకు దొరకల, కొట్లో కూడా లేదు కరివేపాకు. సరేలే, ఏమైందిలే అని చెప్పని ఇంకా అలా చేస్తున్నాను. ఈ లోపల అది వేగే లోపల ఇక టమాటా కట్ చేసుకొని
అవి వేసుకోవాలి. నాకైతే చాకుతో కట్ చేయటం రాదండి. కత్తిపీటతోనే నాకు అలవాటు. ఇప్పుడిప్పుడే కాస్త నేర్చుకుంటున్నాను టమాటాలు చాకుతో కట్ చేయటం. ఏంటంటే మా ఫ్యామిలీలో మా కుటుంబంలో అందరూ కత్తిపీటలతోనే కట్ చేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు. నాకప్పుడు వయసు వచ్చిన కాడ నుంచి ఇంక నేను కూడా అలాగే మా అమ్మ నేర్పింది. అలాగే కట్ చేయటం అలవాటైంది. ఇప్పటికీ కత్తిపీట లేకపోతే నాకు కష్టం అండి. ఇంక అందుకని అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా దాంట్లో చిన్న రోలు ఉంటే దాంట్లో దంచుకున్నాను. కాకపోతే 2 స్పూన్లు బాగా పట్టింది. ఉండాలిలేండి దానికల్లా. మరి కొంచెం వేసే కంటే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అందుకని టమాటాలు కట్ చేసుకొని కొంచెం ఎట్లాగైనా లావుగా కట్ చేశానండి రాక. అవి మగ్గిద్దిలే అనుకున్నాను. అయినా మగ్గినీయలేండి. అది కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. ఇది నేను మా ఆయన ఉంటే చూయించేవారు బాండీలో. నేను తిప్పుతుంటే ఆయన అప్పుడే టీ తాగేసి వెళ్ళిపోయారు బయటికి. అందుకని నేను స్టాండ్ పెట్టి తీస్తున్నానండి. కాస్త ఉప్పు తక్కువ వేసుకోవాలి, కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత ఇంక అది వేగుద్ది కదా, కాస్త మగ్గుతాయి అన్నమాట టమాటాలు మగ్గేదాకా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో వేసుకున్నాను కదా కొంచెం, ఇప్పుడు కొంచెం పసుపు. మళ్ళీ దీంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర. అదిగోండి టమాటా ముక్కలు చూసారా ఎంత లావుగా ఉన్నాయో. మొగతాయో లేవా అనుకున్నాను, కానీ మగ్గిపోయాయి. అవి ముక్కలు ముక్కలుగా ఉంటే కూర గ్రేవీ లాగా రాదు, ఎందులాగా ఉంటుంది. పోతే పర్వాలా. ఇక కారం వేసుకుంటున్నానండి. ఈ కారం 2 స్పూన్లు వద్దండి, కాకపోతే మంట లేదులేండి, అందుకే కొంచెం ఎక్కువ పట్టింది. లేకపోతే ఇంకొంచెం తక్కువే వేసేదాన్ని. కారం పెద్దగా మంట లేదు కారం, అందువల్ల. నేను నిమ్మర చింతపులుసు పోసానండి. మీకు అది ఆ వీడియో మిస్ అయింది. కానీ 2-3 స్పూన్లు చింతపులుసు పోసుకోవాలి దీంట్లో కల్లా. కాస్త నీళ్ళు పోసాను దాంట్లో. ఇప్పుడు వేయించినవి వేసాను అనమాట. చూడండి, ఏం చెక్కు చెదరవు అనుకోండి ఇంకా ముక్కలు, అంత బాగుంటుంది. తప్పనిసరిగా చింతపులుసు 2-3 స్పూన్లు వేసుకోండి, అద్దిరిపోయిద్ది కూర. చూశారు కదా, అద్దుకోండి. చికెన్ కర్రీ లాగా లేదు, చూడండి. అబ్బోబ్బబ్బా, అసలు ఎంత బాగుంటుందంటే నా స్టైల్లో చేశానండి. మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీకే తెలిసిద్ది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే, ఎంతో ప్రాసెస్తో చాన్నాళ్ళు అవుతుందండి కూరలు పెట్టక, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అదిగో చికెన్ కూర. బాయ్.